ఏంది అశ్వత్థామ ఇంకా భూమి మీదే ఉన్నాడా? చీము నెత్తురు కారుతున్న ఈ భూమి మీద గాయాలతో తిరుగుతూ ఉంటాడు. అశ్వత్థామ పుట్టడంతోనే శివుని అనుగ్రహంతో అమరత్వాన్ని పొందాడు కదా, అందుకే ఎన్ని గాయాలనే చిటికలో మాయమైపోతాయి కదా. అవును, కానీ శ్రీకృష్ణుడు శపించడం వల్ల అలా అయిపోయాడు. ఏంటి, కృష్ణుడు శపిస్తాడా? ఎందుకని? ఇది అర్థం అవ్వాలంటే కురుక్షేత్రంలోని 17వ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అశ్వత్థాముడి తండ్రి అంటే ద్రోణాచార్యుడి మరణానికి కారణమైన పాండవులని దుర్యోధనుడి ఆదేశం మేరకు చంపడానికి ధర్మాన్ని తప్పి వెళ్తాడు. చంపేస్తాడా? చంపేస్తాడు, కానీ పాండవులు అనుకొని పాండవుల కుమారుల్ని చంపేసి పారిపోతాడు. అలా చంపేశాడని కృష్ణుడు శపిస్తాడా? కాదు, కురుక్షేత్ర యుద్ధం చివరి రోజైన 18వ రోజు ఉదయం పాండవులు అశ్వత్థామని కనిపెట్టాక అశ్వత్థాముడు పాండవుల తర్వాత తరాన్ని కూడా చంపేయాలి అని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో ఉండే పసి కందువు పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రమా? అయితే ఖచ్చితంగా పాండవుల వంశం పూర్తిగా నాశనమైందా? లేదు, పునర్జీవం పోసుకుంది. స్వయానా శ్రీకృష్ణుడే ఆ పసి ప్రాణాన్ని కాపాడాడు. అప్పుడు అశ్వత్థామకి శక్తులు ఇచ్చే ఆ మణిని నుదిటి నుంచి తీసేసి కృష్ణుడు శపిస్తాడు. ఏమని? నేను వాసుదేవ కృష్ణుణ్ణి, నీకు వరంగా ఉన్న అమరత్వమే నీకు శాపంగా మారుతుందని ఇప్పుడే ప్రకటిస్తున్నాను. యుగాలు మారుతాయి, వంశాలు మారుతాయి, ఈ పృథ్వీపై జీవులు మారుతాయి, జీవితాలు మారుతాయి. కానీ నీవు చేసిన పాపాల భారాన్ని మోస్తూ ఈ పృథ్వీపై శాశ్వతంగా తిరుగుతూనే ఉంటావు అశ్వత్థామ. నీ గాయాల బాధ నిన్ను నిద్రపోనివ్వదు. మృత్యువు రావాలని వేడుకుంటావు, కానీ మృత్యువు రాదు. ఈ భూమి మీద ఇంకా గాయాలతోనే తిరుగుతున్నాడు అనమాట. అవును. మరి అశ్వత్థామకి అమ్మని దొరికేది ఎప్పుడు? ఆసన్నమైంది. మరి అశ్వత్థామని గుర్తించడం ఎలా?